మారుతున్న జీవనశైలి అండ్ మారుతున్న ఆహార అలవాట్ల వల్ల క్యాన్సర్ చాలా కామన్ అయిపోయిందండి అందరికీ. అలాంటి వాళ్ళకు ఏ స్టేజ్‌లో ఉన్నా గూడా ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది. ఈ హోమ్ రెమెడీని పాటిస్తే కంపల్సరీ క్యాన్సర్‌ని రివర్స్ చేసుకోవచ్చు అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి. ఆదిత్య రంగనాథ్ గారు. వారి మాటల్లోనే అసలుకు ఈ ఇంగ్రీడియంట్ ఎలా తయారు చేసుకుంటారు? అది ఎప్పుడు ఎలా వాడాలి? ఈ విషయాలన్నీ డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్, క్యాన్సర్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య అనుకోవాలి. ఈ సమస్య అసలు క్యాన్సర్ రావడానికి గల రీజన్స్ ఏమంటారు సార్? మెయిన్‌గా మనందరికీ తెలిసింది ప్లాస్టిక్ యూసేజ్ ఒకటి ఎక్కువైపోయింది. అంటే మనం వాటర్ బాటిల్స్ అదే యూజ్ చేస్తున్నాము. ఫుడ్ స్టోర్ చేసే కంటైనర్స్ ఈవెన్ లైక్ మనం అంటే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా వాళ్ళు మనకి హాట్‌గా ఆ ప్లాస్టిక్ దీంట్లోనే తీసుకొస్తున్నారు. సో, ఆ ఫుడ్ గానీ, ఈవెన్ స్టోర్ చేసిన వాటర్, మిల్క్ ఏదైనా గానియండి, దీనికి ఆ ప్లాస్టిక్‌కి ఖచ్చితంగా ఇంటరాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. సో, దాంట్లోంచి రిలీజ్ అయ్యి బీపీ ఏదైతే ఆ కెమికల్ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ ఇంటరాక్షన్ వల్ల జరిగిన ఆ కాంపౌండ్ ఏదైతే ఉందో, అది ఈవెన్ లేడీస్‌లో లైక్ అంటే హార్మోనల్ ఇంబాలెన్స్‌కి కూడా కారణమవుతుంది. అండ్ వాళ్ళలో వచ్చే చాలా క్యాన్సర్ లైక్ ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ గానీ, అలాంటి చాలా క్యాన్సర్స్‌కి కూడా సెర్వికల్ క్యాన్సర్ గానీ, సో, ఇలాంటి క్యాన్సర్స్‌కి కూడా దోహదపడుతుంది. అది మగవారిలో గానియండి, ఆడవారిలో గానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఏదైతే ఉందో, అది మెయిన్ కాజ్ అదొకటి సార్. ఇంకొకటి లైక్ అంటే లైక్ ఏమంటారు ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం. అంటే న్యాచురల్‌గా మనకొచ్చింది కాకుండా లైక్ రిఫైన్డ్ ఫ్లోర్, మైదానో లేకపోతే షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ ఇలాంటి కాంబినేషన్ ఉన్న ఫుడ్ ఎప్పుడైతే తీసుకున్నామో మన బాడీలో ఉండే న్యాచురల్ సిస్టమ్ ఖచ్చితంగా డీవియేట్ అవుతుంది సార్. ఆ సిస్టమ్ అనేది ఇంబాలెన్స్ జరుగుతుంది. వీటి వల్లే మనకి ఒబెసిటీ గానియండి, క్యాన్సర్ గానియండి ఇవన్నీ వచ్చేవి. సో, అయితే ఇదివరకు లైక్ క్యాన్సర్ వస్తే మనం చాలా భయపడేవాళ్ళం. ఎందుకంటే వన్స్ క్యాన్సర్ వచ్చిందనంటే ఆ ట్రీట్మెంట్ చాలా ఎక్స్‌పెన్సివ్. సరే అఫోర్డ్ చేసుకొని మనం ఖర్చు పెట్టినా కూడా తర్వాత మళ్ళీ కీమో అని, రేడియేషన్స్ అని వాటి నుంచి వచ్చే చాలా పెయిన్ భరిస్తారు. అండ్ హెయిర్ లాస్ అయిపోతుంటారు. బాడీ వీక్ అయిపోతుంది. ఇంకంటే ఏదో వస్తే అది మేనేజ్ చేసుకుంటూ కొంతకాలం పొడిగించుకోవడానికే తప్ప దాని నుంచి బ్రతుకుతాము అనే ఆశ అయితే కోల్పోయాను. బట్ మనకి అడ్వాన్స్డ్ రీసెర్చెస్ జరుగుతున్న కొలది, స్టడీస్ జరుగుతున్న కొలది మనకి చాలా తెలుసున్నాయి సార్. అంటే మన పూర్వీకులు మనకిచ్చిన లీవ్స్, హెర్బ్స్ మనకి న్యాచురల్‌గా గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. వాటి నుంచి ఖచ్చితంగా క్యాన్సర్ అనేది ఏమంటారు చాలా వరకు కంట్రోల్ కొన్ని హెల్ప్ అయితే కొన్ని క్యూర్ కూడా హెల్ప్ అవుతున్నాయి సార్. సో, లైక్ అంటే ఈ రీసెర్చ్ అది జరుగుతున్న కొద్దీ మనకి తెలుస్తుంది. సో, ఎప్పుడైనా లైక్ మన పూర్వం మన ఇండియాలో పుట్టిన ఆయుర్వేద, మన హెర్బ్స్, మన చెట్లు, మన ఆకులు వీటి మీద అంటే వాటికున్న మెడిసినల్ వాల్యూస్ మనం తెలుసుకొని వాటిని మనం యూజ్ చేసుకుంటే డైలీ లైఫ్‌లో ఖచ్చితంగా లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. లైక్ ఐ మీన్ దాని మీద రీసెర్చ్ స్టడీస్ కూడా వచ్చినాయి సార్. అంటే పక్కా ఎవిడెన్స్ అయితే మనకున్నాయి. దీనివల్ల మనకి లైక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందని, క్యాన్సర్స్ పేషెంట్స్‌లో అవి తగ్గుముఖం పడుతుంది అని. సో, అలాంటి ఒకటే ఈరోజు ఇంగ్రీడియంట్ ఒకటి రేగి పళ్ళు మనందరూ ఇష్టంగా తినే రేగి పళ్ళు ఉన్నాయి కదా సార్. ఆ రేగి పండ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అలానే మనకి డయాబెటీస్ గానీ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి చాలా మంచిదని మేబీ మీరు కొంతమందైనా వినుంటారు ఖచ్చితంగా. ఇకపోతే వాటి ఆకులు కూడా, రేగి చెట్టు యొక్క ఆకులు కూడా మనకి చాలా హెల్ప్‌ఫుల్ సార్. సో, ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లైక్ మన క్యాన్సర్ నుంచి కూడా అది చాలా హెల్ప్‌ఫుల్ అనమాట మనకి కాపాడడానికి. ఏవైతే బాడీలో ఫ్రీ రాడికల్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, అవి ఏవైతే డ్యామేజ్ చేస్తున్నాయో వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే ఢీకొంటాయన్నమాట. సో, ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ ఒబెసిటీలో మనకి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ జరిగిన రీసెర్చ్‌లో అంటే ఏదైతే ఎలుకల మీద ఫస్ట్ రీసెర్చ్ చేస్తారో తర్వాత హ్యూమన్స్ మీద రీసెర్చ్ చేస్తుంటారు కదా. ఇలాంటి రీసెర్చ్‌లో తెలిసింది ఏమంటే దీనికున్న యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ అనేది అటు లైక్ స్టమక్ క్యాన్సర్, పొట్టకు సంబంధించిన వచ్చే క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, ఊపిరితిత్తులది, ఈవెన్ కాలేయానికి వచ్చిన లివర్ క్యాన్సర్, ఆడవాళ్ళలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, వీటిని కూడా ఇది తగ్గించగలుగుతుంది. అంటే వాళ్ళ యొక్క లైఫ్‌ని బెటర్ చేయగలుగుతుంది అని స్టడీస్ వచ్చినాయి సార్. సో, అంత మంచిగా ఇది పనిచేస్తుంది. అయితే దీన్ని ఎలా తీసుకోవచ్చు అనంటే రెగ్యులర్‌గా మనం చాలా టీ తాగుతాం. అంటే మనందరికీ టీ అనగానే చాయ్ తేయాకు మాత్రమే మనకు తెలుసు. కానీ మనకి ఈ ఆకు కూడా బాగా పనిచేస్తుంది. సో, దీన్ని ఏం చేయొచ్చు అనంటే హాట్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ ఆర్ అలా ఒక 2 గ్లాసెస్ తీసుకొని వాటిలో
కొన్ని ఈ రేగి ఆకులు మనం వేసుకుంటాం. ఓకే సార్. వేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ దాన్ని బాగా బాయిల్ చేసి ఆ క్వాంటిటీ కొంచెం సగానికి వచ్చాక కషాయంలాగా అనుకోవచ్చు. ఓకే సార్. సగానికి వచ్చాక దాన్ని ఫిల్టర్ చేసుకొని ఎలా అయితే మనం గ్రీన్ టీ తాగుతున్నామో, ఎలా అయితే మనం నార్మల్ లెమన్ టీ తాగుతున్నామో అలానే ఈ దీంతో చేసుకున్న టీని రేగిపళ్ళ మనం ఆకులతో తీసుకోవచ్చు. రేగిపళ్ళ ఆకులతో టీ. దీనికి ఒక ముద్దు పేరు కూడా అంటే మంచి పేరు కూడా ఉంది సార్, ఓకే సార్. జుజుబా అని. అంటే Okay, sir. జిజిఫస్ జుజుబా అంటాం యాక్చువల్లీ, లైక్ Okay, దీని sir. సైంటిఫికల్ నేమ్. సో లైక్ జుజుబా టీ అనొచ్చు. ఓకే సార్. చాలా సింపుల్గా అయిపోయేటి 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోయేటి. బట్ ఎవ్రీడే మనం తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను అంటే కదా. రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలంటే సార్ ఇది? సార్ ఇది రోజుకి ట్వైస్ తీసుకోవచ్చు, 2 టైమ్స్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ 1 టైం తీసుకున్నా డైలీ ఓకే. లేదనంటే మీరు వేరే ఏదైనా టీస్ ట్రై చేస్తున్నప్పుడు ఆల్టర్నేట్ డేస్ కూడా పెట్టుకోవచ్చు. Okay, బట్ sir. ఇదైతే చాలా మంచి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే బాడీలో ఉన్న వాపులను కూడా తగ్గించే ఇది ఉంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటాం. సో బాడీలో ఉండే ఆ వాపుల్ని అవి తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. కాబట్టి సో అలా కూడా తీసుకోవచ్చు. మనకి అన్ని విధాలుగా హెల్ప్ Okay, చేస్తుంది sir. సార్ ఖచ్చితంగా. సార్ మనం ఈ టీతో పాటు మన ఫుడ్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలా? సార్ మెయిన్ థింగ్ నార్మల్ సాల్ట్ ఎవరు అంటే అయోడైజ్ సాల్ట్ అని ఇవన్నీ వస్తున్నాయి. ఇవి కూడా కొన్ని ప్రాసెస్డ్ వస్తున్నాయి. సో వాటి నుంచి కూడా జాగ్రత్త. సాల్ట్ కూడా మనం ఎయిదర్ రాక్ సాల్ట్ కానీ, పింక్ సాల్ట్ కానీ, లేదా బ్లాక్ సాల్ట్ కానీ, సైంధవ లవణం అంట అవి కానీ తీసుకోవడం వల్ల మనకి మినరల్స్ వస్తాయి సార్. సో అది బెస్ట్ కంపారిటివ్లీ అయోడైజ్ సాల్ట్ అవి తీసుకునే కన్నా. ఎందుకు అని అంటే ఇఫ్ అంటే ఆ ప్రాసెస్లో ఏదైనా ఒక మైక్రో ప్లాస్టిక్ అని మీరు వినే ఉంటారు. అంటే అది మనకి కనిపించదు కానీ మైక్రో పార్టికల్స్ రూపంలో ఆ ప్లాస్టిక్ అనేది ఉంది. అండ్ దట్టు ఈవెన్ అంటే లైక్ మనం ఒక లాజికల్గా థింక్ చేసినా ఈ మధ్య లైక్ ఓషన్స్లో సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ ఎక్కువ పేరుకుపోతుంది సార్. సో దాని నుంచి మనం తీస్తున్న సాల్ట్ సరిగ్గా ప్రాసెస్ చేయకపోయినా సరే మైక్రో లెవెల్లో ప్లాస్టిక్ ఉండిపోయే అవకాశం ఉంది. మనం విరివిగా మనం వాడతాం సాల్ట్. సో చెప్పలేం, దాని నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది సార్. సో ఆ స్టడీస్ కూడా జరుగుతున్నాయి దాని మీద. సో అందుకని ఈవెన్ సాల్ట్ కూడా సరైన పద్ధతిలో సరైన ప్రోడక్ట్ తీసుకోవడం చాలా అవసరం. ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితిలో వాడొద్దు. కాపర్ తీసుకోండి, కాపర్ బాటిల్, లేదా ఇత్తడి, రాగి ఆర్ స్టీల్ కంటైనర్స్ యూజ్ చేయొచ్చు. బట్ ఈ ప్లాస్టిక్ అనేది వద్దు. ఈవెన్ లైక్ అంటే థిక్ ప్లాస్టిక్ వచ్చి మనకు వాటర్ బాటిల్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ అది కూడా కొంత కాలానికి ఎక్కువ స్టోరేజ్ ఉంటే అలా బ్లీచ్ అయ్యే ఛాన్స్ ఉంది, వాటర్తో రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గ్లాస్వేర్తో చేసిన బాటిల్ కూడా ఇంకా బెస్ట్, అది తీసుకోవచ్చు సార్. సో ఇదొకటి. ప్రాసెస్డ్ ఫుడ్, మెయిన్గా జంక్ ఫుడ్లో ఈ ప్రాసెస్డ్ మైదా కానీ లేకపోతే అన్ఈవెన్ లెవెల్స్ ఆఫ్ షుగర్స్ వేసేసి షుగర్ అండ్ సాల్ట్ కలిపిన ఫుడ్ అండి. అసలు యాక్చువల్లీ షుగర్ అండ్ సాల్ట్ మనం యూజువల్గా కలపము, బట్ అది అన్ఈవెన్ కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడు లైక్ పిజ్జాస్ కానీ వీటిలో కొంచెం షుగర్ అండ్ సాల్ట్ కాంబినేషన్ జరిగింది. అది కూడా ఖచ్చితంగా మనకి ఈ క్యాన్సర్కి వన్ ఆఫ్ ది కాజ్గా ఉంటుంది సార్. ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొస్తుంది. సో ఇలాంటి ఫుడ్ అన్ని కొంచెం అవాయిడ్ చేసి, ఇఫ్ మీకు తినాలనుకుంటే కొంచెం తగ్గించుకొని లైక్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అని పెట్టుకొని మిగిలిన డేస్లో మన న్యాచురల్గా ఉండే ఫుడ్ తీసుకోవడం బెటర్. ఈ ఫుడ్స్కి వెళ్లకుండా ఉంటే బెటర్ సార్. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనం క్యాన్సర్ నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవుతుంటాం సార్. రేగిపళ్ళ ఆకులతో టీ జుజుబా అని చెప్పేసి టీ తయారు చేసుకుని అంటే మనం తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి బయటపడగలం అని చెప్పి చాలా చక్కటి టిప్స్ చెప్పారు సార్. మా ప్రేక్షకులు కూడా కంపల్సరీ పాటిస్తారు.